టెట్ రాస్తున్నటువంటి అభ్యర్థులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం పేపర్ 2కి సంబంధించి సాంఘిక శాస్త్రంలో ముఖ్యంగా భారతదేశంలో వైవిధ్యము, అదేవిధంగా మహిళా రక్షణ చట్టాల గురించి వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనకు తీసుకున్నట్లయితే ఇది 4th థీమ్ కింద సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఈక్వాలిటీస్, సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు అన్నటువంటిది మనం దీంట్లో రావడం అన్నటువంటిది జరిగింది. మరి దీంట్లో మనం డైవర్సిటీ ఇన్ ఇండియా, జెండర్ ఇన్ఈక్వాలిటీస్, సెక్స్ రేషియో, ఎంప్లాయ్మెంట్, స్టేట్ ఆఫ్ ఉమెన్ అండ్ ద వర్క్ విత్ వేజెస్, ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్స్, ఈ విషయాలు కవర్ చేస్తూ మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీంట్లో మనం ముఖ్యంగా భారతదేశంలో వైవిధ్యం తీసుకున్నట్లయితే మనందరికీ తెలుసు, భారతదేశంలో మనకి భిన్నత్వంలో ఏకత్వం అన్నటువంటిది మనం చెప్తూ ఉంటాం. మరి భారతదేశంలో మొత్తం 28 రాష్ట్రాలు ఉన్నాయి, అదేవిధంగా 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది కూడా ఈ మధ్య కాలంలో కన్ఫ్యూజ్ చేయడానికి, అడగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మన తెలంగాణ ఏర్పడినప్పుడు 29వ రాష్ట్రంగా ఏర్పడిందని అనుకున్నాం, కానీ ఇప్పుడు అది 28వ రాష్ట్రంగా వెళ్ళిపోయింది. అట్లాగే కేంద్రపాలిత ప్రాంతాలు కూడా మరి 6 నుంచి 8కి ఎట్లా వెళ్ళినాయనేటువంటిది కూడా చూసినట్టయితే మనకి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ని 2గా విడగొట్టడం వల్ల మనకి ఈ యొక్క 8 కేంద్రపాలిత ప్రాంతాలైనాయి. అది రాష్ట్ర హోదా కోల్పోయింది కాబట్టి ఆటోమేటిక్గా ఇప్పుడు 28 రాష్ట్రాలు కావడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని అన్నప్పుడు మనకి 28 రాష్ట్రాలు, అదేవిధంగా 8 కేంద్రపాలిత ప్రాంతాలుగా చెప్పవచ్చు. మరి దీంట్లో మనకి వైవిధ్యం ఉన్నప్పుడు చూసినట్టయితే భారతదేశంలో ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకమైనటువంటి లాంగ్వేజ్ కావచ్చు, అదేవిధంగా ఆచార సాంప్రదాయాలు కావచ్చు, మనం చాలా విభిన్నంగా చూడవచ్చు. కానీ మన హైదరాబాద్ వచ్చినట్లయితే కూడా మనకు హైదరాబాద్లో కూడా ప్రధానంగా తీసుకున్నట్లయితే ప్రజలు తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉర్దూ మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. మన హైదరాబాద్లో దక్కని ఉర్దూ అన్నటువంటిది మాట్లాడుతున్నారు. ముఖ్యంగా తెలుగులో కానీ ఉర్దూలో కానీ కవితలు చాలామందిని ఆకర్షించేటువంటి అంశాలు. మరి ఈ యొక్క వైవిధ్యం అన్నటువంటిది ఎలా ఏర్పడుతుంది అన్నటువంటిది మనం చూసినట్టయితే ముఖ్యంగా వైవిధ్యం అన్నటువంటిది ఆయా ప్రాంత పరిస్థితులను బట్టి, వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా ప్రజల యొక్క భాష, అదేవిధంగా వాళ్ళు జరుపుకునేటువంటి పండగలు, వీటన్నిటిని ఆధారంగా భారతదేశంలో మనం వైవిధ్యం అన్నటువంటిది చూడవచ్చు. మరి ఇక్కడ మనకి వాయవ్య భారతదేశంలో ఉన్నటువంటి రాజస్థాన్ గురించి ఇక్కడ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రాజస్థాన్లో ఉన్నటువంటి ఎడారి, థార్ ఎడారి, ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక ఎడారి, థార్ ఎడారి. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాలంటే మనకి ఈ యొక్క థార్ ఎడారి గుండనే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మార్వార్ ప్రాంతంలో వెళ్ళడానికి కూడా ఈ యొక్క థార్ ఎడారినే ఉపయోగించుకోవడం అన్నటువంటిది జరిగింది. అంటే ఆ రోజుల్లో సరిహద్దులు దాటడానికి ఈ యొక్క థార్ ఎడారి గుండా వాళ్ళు ఆయా దేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు. ముఖ్యంగా మనం చూసినట్టయితే థార్ ఎడారిలో చుట్టూ కూడా బాగా అభివృద్ధి చెందినటువంటి పట్టణాలు వెలిసినాయి. ముఖ్యంగా జైసల్మీర్, బికనీర్, జోధ్పూర్ అన్నటువంటి పట్టణాలు వెలవడం జరిగింది. ఇవి ముఖ్యంగా చూసినట్టయితే బికనీర్ అన్నటువంటిది అత్యంత జనసాంద్రత కలిగినటువంటి నగరం. మరి ఇది దేనికి ప్రసిద్ధి అంటే మిఠాయిలు, చిరుతిళ్లకు ఇది బాగా ప్రసిద్ధిగాంచినటువంటి నగరం. రెండవ నగరంగా తీసుకున్నట్లయితే సిక్కిం, ఇది మనకు తెలుసు ఈశాన్య రాష్ట్రాల్లో మనకి ఇది ఉన్నటువంటి నగరం, రాష్ట్రం. ముఖ్యంగా ఇది మనకి బార్డర్గా ఉన్నటువంటి స్టేట్. ఇది చైనాకు కానీ మనకి నేపాల్కి దగ్గరగా ఉన్నటువంటి స్టేట్ ఇది. దీంట్లో మనకి కాంచనగంగా అన్నటువంటి శిఖరం, ఎత్తైన శిఖరాల్లో రెండవది. మనకి కాంచనగంగా ఇది సిక్కింకి చాలా దగ్గరగా ఉంది. అట్లాగే నేపాల్, భూటాన్,
టిబెట్ అంటే ఇప్పుడు అది చైనా ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఈ 3 దేశాలకి ఇది సరిహద్దుగా కూడా మనం చెప్పవచ్చు. అట్లాగే ప్రజలు కూడా 11 భాషలు మాట్లాడేటువంటి ప్రజలు మనం సిక్కింలో చూడవచ్చు. అందుకనే ఎంతో డైవర్సిటీ అన్నటువంటిది మనకి సిక్కిం రాష్ట్రంలో కనిపించడం అన్నటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా సిక్కింని 1975వ సంవత్సరంలో చోగ్యాల్ రాజులు పరిపాలన చేయడం జరిగింది. అంటే మనకేంది స్వాతంత్రం 1947లో వచ్చినప్పటికీ కూడా సిక్కిం మన భారతదేశంలో కలవలేదు. 1975 తర్వాత మాత్రమే ఈ యొక్క సిక్కిం దేశంలో విలీనం కావడం అన్నటువంటిది జరిగింది. ఇక మనకి దక్షిణ భారతదేశ పరంగా తీసుకున్నట్లయితే మరి పాండిచ్చేరి, దీన్ని పుదుచ్చేరి అని కూడా పిలుస్తారు. ఇది ముఖ్యంగా భారతదేశ మనకి ఆగ్నేయ తీరంలో ఉన్నటువంటి పట్టణం. ఇది కూడా మనం గమనించినట్లయితే 1954లో ఇండియాలో కలవడం అన్నటువంటిది జరిగింది. అప్పటి వరకు ఇది ఎవరి కింద పరిపాలన చేయబడింది అంటే ఫ్రెంచ్ వాళ్ళ కింద ఇది పరిపాలన చేయడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా అక్కడ బెంగాల్కి చెందినటువంటి అరవింద ఘోష్ ఆయన ఆ ప్రాంతం నచ్చి అక్కడ అరవింద ఆశ్రమం అన్నటువంటిది కూడా నెలకొల్పడం అన్నటువంటిది జరిగింది. అది ఈరోజు ప్రపంచ దేశాల నుంచి అనేక మంది ప్రజలు ఈ యొక్క అరవింద ఆశ్రమాన్ని సందర్శించడం అన్నటువంటిది జరిగింది. ఈ యొక్క ఆశ్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం శాంతి, ప్రపంచ సహకారం అన్నటువంటి 2 విలువలతోని ఈ యొక్క అరవింద ఆశ్రమం అన్నటువంటిది స్థాపించడం అన్నటువంటిది జరిగింది. అక్కడ అరోవిల్లే అన్నటువంటి ఒక అంతర్జాతీయ గ్రామాన్ని కూడా నెలకొల్పడం అన్నటువంటిది జరిగింది. మరి ఇక్కడ భారతదేశంలో మనం ఈ యొక్క లింగ వివక్ష పరంగా కూడా తీసుకున్నట్లయితే, ఎందుకంటే జెండర్ డిస్క్రిమినేషన్ అన్నటువంటిది ముఖ్యంగా ఈ లింగ వివక్షకు సంబంధించి డిస్క్రిమినేషన్ అన్నటువంటిది 2 రకాలుగా జరగడం అన్నటువంటిది చూడవచ్చు. మనకి శారీరక పరమైనటువంటి డిస్క్రిమినేషన్ అంటే ఆడ మగ అన్నటువంటిది ఒక ఫిజికల్గా ఉన్నటువంటి ఆకారాన్ని బేస్ చేసుకొని విభజించినటువంటి అంశం ఈ యొక్క శారీరక పరమైనటువంటి తేడా. అదే మనకి సామాజిక పరమైనటువంటి చిన్నచూపు అన్నటువంటిది కూడా మనం గమనించవచ్చు. అంటే సామాజిక పరమైన చిన్నచూపు అన్నప్పుడు మనకేందంటే కులాలు పరంగా తీసుకున్నట్లయితే పెద్ద కులము, చిన్న కులము అన్నటువంటి ఒక రకమైనటువంటి వివక్షత అన్నటువంటిది కూడా మనం ఈ రోజుల్లో కూడా మనం చూడడం అన్నటువంటిది జరుగుతూ ఉంది గ్రామీణ ప్రాంతాల్లో. కాబట్టి ఇక్కడ లింగ వివక్షత అన్నటువంటిది ఒకటేమో శారీరక పరమైనటువంటి తేడా, రెండవది మనం తీసుకున్నట్లయితే మన యొక్క ఆలోచన విధానంలో ఉన్నటువంటి తేడా ఈ యొక్క సామాజిక పరమైనటువంటి చిన్న చూపు అన్నటువంటిది. ఇక భారతదేశంలో మనం తీసుకున్నట్లయితే మరి రోజు రోజు కూడా ఈ యొక్క లింగ నిష్పత్తి పరంగా చాలా గ్యాప్ అన్నటువంటిది మనం గమనిస్తున్నాం. అంటే మనకి 1951 సంవత్సరంలో ప్రతి 1000 మంది పురుషులకు 946 మంది స్త్రీలు ఉండేవాళ్ళు. కానీ 1981కి వచ్చేటప్పటికి ప్రతి 1000 మంది పురుషులకు 934 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. అట్లాగే 2011కి వచ్చేటప్పటికి ప్రతి 1000 మంది పురుషులకు 940 మాత్రమే ఉన్నారు. మరి ఇక్కడ అక్షరాస్యత పెరిగింది, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగింది, వైద్య సదుపాయాలు పెరిగినాయి. కానీ మరి ఈ యొక్క స్త్రీల పరిస్థితిలో మాత్రం మార్పు లేదు. అంటే ఏ రోజైతే మనకి స్వాతంత్రం పొందినటువంటి కాలంలో మాత్రమే ఈ యొక్క స్త్రీ పురుష నిష్పత్తి కొంత మెరుగ్గా ఉండడం గమనించవచ్చు. కానీ ఇంత పెరిగినా కూడా, ఇన్ని మార్పులు చోటు చేసుకున్నా కూడా ఇప్పటికీ ఈ యొక్క భారతదేశంలో మహిళల సంఖ్య చాలా తక్కువనే ఉండడం అన్నటువంటిది మనం గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఏ సంవత్సరంలో ఎంతమంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారన్నటువంటిది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మనకి తెలంగాణలో తీసుకున్నట్లయితే మరి భారతదేశంలో పరిస్థితి చూసాం. తెలంగాణలో తీసుకున్నట్లయితే మనం కొంతవరకు భారతదేశ పరిస్థితి కంటే కూడా తెలంగాణ పరిస్థితి కొంత మెరుగ్గా ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే 1991లో
1000 మంది పురుషులకు 969 మహిళలు ఉండడం మనం గమనించవచ్చు. 2011కు వచ్చేటప్పటికి ఏంటంటే 1000 మంది పురుషులకు 988 ఉంది. నిజంగా ఇది చాలా గర్వించదగ్గ విషయం. అంటే ఈ యొక్క నిష్పత్తి పెరగడం వల్ల మనకేమైందంటే స్త్రీ పురుష సమానత్వం అన్నటువంటిది కూడా ఇక్కడ ప్రతిధ్వనిస్తుంది. అట్లాగే ఈ యొక్క బాలికలు ఏదైతే పురిట్లోనే చంపేయడం అన్నటువంటిది, భ్రూణ హత్యలు, ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యల వల్ల తగ్గిపోయి ఈ యొక్క బాలికల సంఖ్య కూడా పెరగడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. ఇది నిజంగా తెలంగాణలో శుభ పరిణామమనే చెప్పవచ్చు. మరి బాలురు బాలికల పరిస్థితి తెలంగాణలో ఎలా ఉందని చూసినట్టయితే 1991 1000 మంది పురుషులు 1000 మంది బాలురు ఉంటే 978 బాలికలు ఉన్నారు. 2001కి వచ్చేటప్పటికి 1000 మందికి 963 ఉంది. మరి 2011కి వచ్చేటప్పటికి ఏమైందంటే 1000 మంది బాలురకు 933 ఉంది. అంటే ఇక్కడ మహిళల నిష్పత్తి పరంగా చూసినట్టయితే కొంత మెరుగ్గా అనిపించింది, కానీ మరి బాలికల నిష్పత్తి పరంగా తీసుకున్నట్లయితే మరి రోజు రోజుకు నంబర్ పడిపోవడం అనేటువంటిది మీరు గమనించవచ్చు. 978, 963, 933. అంటే ఏమవుతుంది, ఇక్కడ తెలంగాణలో రాను రాను బాలికల సంఖ్య కూడా తగ్గుతుంది అన్నటువంటిది కూడా ఈ నంబర్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు మేల్కోవాల్సినటువంటి అవసరం ఈ నంబర్ సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే తెలంగాణకు సంబంధించి మరి ఎంతమంది బాలురకు ఎంతమంది బాలికలు ఉన్నారన్నటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అక్షరాస్యత విషయంలో కూడా తెలంగాణలో మరి ఎలాంటి పరిస్థితి ఉంది అని మనం గమనించినట్లయితే 1991లో ప్రతి 100 మందికి 28 మంది స్త్రీలు మాత్రమే చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. చూడండి ఎంతగా నంబరు తగ్గిపోవడం అన్నటువంటిది మనం గమనించవచ్చు. 100 మందికి కేవలం 28 మంది మాత్రమే స్త్రీలు చదువుకున్నారు. అదే 2011కు వచ్చేటప్పటికి 100 మంది పురుషులకి 58 మంది స్త్రీలు మాత్రమే, మరి 58 మంది స్త్రీలు మాత్రమే మనకి చదువుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు. అదే పురుషులకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 52 నుంచి 75% పెరుగుదల గమనించడం అన్నటువంటిది జరగవచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది, స్త్రీల అక్షరాస్యత శాతం ఏమో తక్కువ రేటులో పెరుగుతుంటే పురుషుల అక్షరాస్యత శాతం మాత్రం ఎక్కువ రేటులో పెరగడం అన్నటువంటిది మనకి డేటాను బట్టి అంచనా వేయవచ్చు. మరి ఇక్కడ మనం చూస్తే 1991లో తెలంగాణలో పురుషుల అక్షరాస్యత శాతం 53% ఉంటే స్త్రీలు 29% మంది ఉన్నారు. అట్లాగే 2001కి వచ్చేటప్పటికి ఏమైందంటే 68% పురుషుల అక్షరాస్యత ఉంటే 46% స్త్రీల అక్షరాస్యత ఉంది. అట్లాగే 2011కి వచ్చేటప్పటికి పురుషుల అక్షరాస్యత శాతం 75 ఉంటే స్త్రీల అక్షరాస్యత శాతం 58 మంది ఉండడం గమనించవచ్చు. అంటే ఏదైతే పురుషుల అక్షరాస్యత శాతం పెరిగినంతగా స్త్రీల అక్షరాస్యత శాతం పెరగడం లేదు. అంటే ఇక్కడ ఏమి స్త్రీ పురుష సమానత్వ దిశగా ప్రభుత్వాలు కానీ మనం కానీ ఆలోచించినప్పుడు ఏంటంటే పురుషులలో ఉన్నంతగా పెరుగుదల రేటు స్త్రీలలో లేకపోవడం అన్నటువంటిది మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు. అట్లాగే మనం చూసినట్లయితే స్త్రీల పరంగా చూసినట్లయితే మరి వ్యవసాయ రంగంలో 10 మంది పొలాల్లో పనిచేస్తే దాంట్లో 8 మంది స్త్రీలే ఉండడం అన్నటువంటిది కూడా గమనార్హం. కాబట్టి ఇక్కడ ఏ రకంగా చూసినా స్త్రీ అన్నటువంటి వ్యక్తి ఈ యొక్క వివక్షతకు లోను కావడం అన్నటువంటిది మనం గమనిస్తూనే ఉన్నాం. అందుకనే ప్రభుత్వాలు స్త్రీలకు కూడా సముచితమైనటువంటి స్థానం కల్పించి వాళ్ళ యొక్క పరిస్థితిని మెరుగుపరచడానికి, ముఖ్యంగా రాజకీయ రంగంలో స్త్రీలు కూడా రాణించడానికే ప్రభుత్వాలు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు ఇవ్వడం అన్నటువంటిది కూడా ఒక మంచి శుభ పరిణామం. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా స్త్రీల యొక్క శాతం పెరగడం లేదన్నటువంటిది కూడా గమనించవచ్చు. ఎందుకంటే లోక్సభ మనం తీసుకున్నట్లయితే ఇప్పటికి కూడా 8% మించి ఈ యొక్క స్త్రీల ఎంపీలు లేకపోవడం అనేటువంటిది కూడా
మనం గమనిస్తూ ఉన్నాం. కానీ వారు మాత్రం ఈ యొక్క జనాభాలో సగం మంది మేము ఉన్నాం కాబట్టి సగం రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతూ ఉన్నారు. ఇక మరి మహిళలకు సంబంధించి ఇంతగా వివక్షత గురవుతున్నప్పుడు మరి వాళ్ళ కొరకు ఏమైనా చట్టాలు ఉన్నాయా అని మనం ఆలోచన చేసినట్టయితే మరి చాలా చట్టాలు మహిళల కొరకు రూపొందించడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా మొట్టమొదట మనం తీసుకున్నట్లయితే బాల్య వివాహాల నిషేధ చట్టము 2006. మరి ఇక్కడ 2006లోనే బాల్య వివాహాల నిషేధ చట్టం చేయడం జరిగింది. ముఖ్యంగా 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలికలకు వివాహాలు జరిపించడం అన్నటువంటిది చట్టరీత్యా నేరం. అయినప్పటికీ కూడా ఇప్పటికీ మనం చూస్తున్నాం చాలా మటుకు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ లాక్డౌన్ టైంలో కూడా ఎక్కువ మటుకు బాల్య వివాహాలు జరగడం అన్నటువంటిది కూడా చూడడం అన్నటువంటిది కూడా జరుగుతూ ఉంది. కానీ మరి నిషేధ చట్టం ఉంది కాబట్టి అక్కడక్కడ ఎక్కడైతే గుర్తించగలుగుతున్నారో మరి వాటిని ఆపడం కూడా మనం గమనించవచ్చు. అట్లాగే అక్రమ రవాణా నిషేధ చట్టం అన్నటువంటిది ఒకటి 1956లో చేయడం జరిగింది. మరి దీనికి 2006లో సవరణ చేయడం అన్నటువంటిది కూడా జరిగింది. అట్లాగే వరకట్న నిషేధ చట్టం 1961లో చేయడం జరిగింది. బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం పోక్సో యాక్టు 2012లో చేయడం జరిగింది. బాల నేరస్తుల న్యాయ చట్టం 2015లో చేయడం జరిగింది. బాల కార్మికుల సవరణ చట్టం 2016లో చేయడం జరిగింది. మరి ఇక్కడ మనం చూసినట్టయితే ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి మన బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడిక 1989లో చేయడం జరిగింది. ఆ ఒడంబడిక ప్రకారం మనకేందంటే 191 దేశాలు ఆ ఒడంబడిక మీద సంతకాలు చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనకి మ్యాక్సిమం బిట్టు రావడానికి అవకాశం ఉంది. బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడిక 1989 ప్రకారం ఎన్ని సంవత్సరాలలోపు పిల్లల్ని బాలలుగా పరిగణిస్తారు అంటే 18 సంవత్సరాలలోపు వారు బాలలుగానే పరిగణిస్తారు. అట్లాగే ఆ ఒడంబడిక మీద సంతకాలు చేసిన దేశాల సంఖ్య అని కూడా అడగడానికి అవకాశం ఉంది. అప్పుడు మనం 191 దేశాలు సంతకాలు చేసినాయి కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే బాలురు అంటే 21 సంవత్సరాలు, బాలికలు అంటే ఇక్కడ 18 సంవత్సరాలు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు బాల్య వివాహాల నిషేధ చట్టం ప్రకారం బాలురకు 20 సంవత్సరాలు ఉన్నా కూడా అది చట్ట ప్రకారం నేరమే అవుతుంది. అట్లాగే బాలికలకు 18 సంవత్సరాల లోపు చేసినా కూడా చట్ట ప్రకారం అది నేరమే అవుతుంది. కాబట్టి ఈ యొక్క తల్లిదండ్రులు 21 సంవత్సరాలు 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ యొక్క వివాహాలు జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. అంతలోపు చేసినట్లయితే చట్ట ప్రకారం శిక్షకు గురవుతారు. మరి ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష ఉంది అంటే 2 సంవత్సరాల జైలు శిక్ష, అదేవిధంగా ₹1,00,000 జరిమానా కూడా విధించడం అనేటువంటిది ఉంటుంది. మరి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బాల్య వివాహాలు చేయడం వల్ల జరిగినటువంటి పరిణామాలు ఏవి అన్నటువంటిది కూడా అడగడానికి కూడా అవకాశం ఉంది. మరి ఏం పరిణామాలు ఉంటాయి వాళ్ళకు తొందరగా మ్యారేజ్ చేయడం వల్ల అని అంటే ఒకటి శారీరకపరమైనటువంటి ఎదుగుదల అనేటువంటిది ఒకటి ఉండదు. రెండవది ఏంటంటే కొత్తగా మ్యారేజ్ అయ్యి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత మరి కావలసినటువంటి పరిణతి రాకపోవడం వల్ల వాళ్ళు ఈ యొక్క ఒత్తిడికి లోనయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కొత్త పరిస్థితులకు తొందరగా అడ్జస్ట్ కాకపోవడం అన్నటువంటిది కూడా జరుగుతుంది. అట్లాగే పుట్టబోయేటువంటి బిడ్డలు కూడా ఆరోగ్యంగా పుట్టేటువంటి పరిస్థితి ఉండదు. అదేవిధంగా ఇటు తల్లి కానీ అటు బిడ్డ కానీ చనిపోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఇన్ని రకాలైనటువంటి ఈ యొక్క పరిణామాలు ఉండడం వల్ల మాత్రమే ఈ యొక్క బాల్య వివాహాల నిషేధ చట్టం అన్నటువంటిది తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. అట్లాగే మనకి ఈ యొక్క పోక్సో యాక్ట్ 2012 కూడా మనం తీసుకున్నట్లయితే ఇది ఈ మధ్య కాలంలో చాలా మటుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు దీని మీద దృష్టి పెట్టి ఎక్కడ ఏ రకమైనటువంటి
బాలబాలికల మీద వేధింపులు జరిగినా కూడా మరి ఈ యొక్క చట్టం ప్రకారం తక్షణము ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వాళ్ళకి న్యాయం చేసేటువంటి ఏర్పాట్లు ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. అందుకనే ఒకవేళ పోక్సో యాక్ట్ కింద ఎవరైనా విద్యార్థిని ఇటు లైంగికంగా కానొచ్చు, అదేవిధంగా ఇటు ఓరల్ అంటే ఏమి నోటి మాటలతో కూడా వేధించినా కూడా మరి దాని కిందకే వస్తుంది. కాబట్టి దీనికి దాదాపు 20 సంవత్సరాల జైలు శిక్ష ఈ యొక్క పోక్సో యాక్ట్ కింద మరి నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి పాఠశాలలో కూడా బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అన్నటువంటిది కూడా దీని మీద కూడా ఒక అవేర్నెస్ అన్నటువంటిది ఉంది. ఈ మధ్య కాలంలో కూడా ఈ యొక్క నిష్ఠా ట్రైనింగ్లో కూడా మనకి ఏంటంటే ఉపాధ్యాయులకు పోక్సో యాక్ట్ మీద విపులంగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం అన్నటువంటిది కూడా జరిగింది. మరి నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే అక్రమ రవాణా నిరోధక చట్టం 2006. ఇక్కడ అక్రమ రవాణా నిరోధక చట్టం అన్నప్పుడు మరి ఏ రూపాల్లో ఈ యొక్క నిరోధక చట్టం ఉంటుంది అని చూసినప్పుడు లైంగిక దాడి అన్నటువంటిది ఒకటి అక్రమ రవాణాకు సంబంధించి. అంటే లైంగిక దాడి అంటే ఏంది, అబ్బాయిలను కానీ అమ్మాయిలను కానీ ఏం చేస్తారంటే ఏదో ఒక రూపంలో మభ్యపెట్టి వాళ్ళని ఈ యొక్క లైంగిక ఊబిలోకి దించడం అన్నటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే ముంబై లాంటి రెడ్ లైట్ ఏరియాకు పిల్లల్ని పంపడం, అదేవిధంగా కొంతమంది వాళ్ళని అక్రమంగా బంధించి వాళ్ళ మీద లైంగిక దాడి చేయడం, ఇవన్నీ కూడా దీంతో ఏమవుతుందంటే పిల్లల యొక్క హక్కులను మనం కాపాడలేకపోయినాం. కాబట్టి మరి లైంగిక దాడి అనేటువంటిది ఒక రకమైనటువంటి రూపం. అట్లాగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పిల్లలతోని ఏం చేస్తుంటారంటే ఈ యొక్క స్మగ్లింగ్ లాంటివి చేయించడం, అదేవిధంగా ఈ మధ్య కాలంలో మాదక ద్రవ్యాలు అన్నటువంటివి పెద్దవాళ్ళతో ప్రాబ్లం అవుతుందని పిల్లలతో ఆ రకమైనటువంటి కార్యకలాపాలు చేయించడం, బలవంతంగా పిల్లలతోని భిక్షాటన చేయించడం, ఇవి అంటే వాళ్ళ యొక్క హక్కులను మనం హరిస్తున్నాం. కాబట్టి ఇది చట్ట వ్యతిరేక కార్యకలాపాల కిందగా వస్తుంది. అట్లాగే కార్మికులుగా కూడా వాళ్ళని వాడుకోవడం, అంటే ఏది 18 సంవత్సరాల్లో పిల్లల్ని బలవంతంగా పనిలో దించడం, అట్లాగే హోటల్లో పనిచేయడం, లేదంటే దూరంగా ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాల్లో ఎవరికీ తెలియకుండా పిల్లలతో పనిచేయించడం, ఇవి అన్నీ కూడా అక్రమ రవాణా నిరోధక చట్టం కిందికి రావడం అన్నటువంటిది జరుగుతుంది. అట్లాగే మనకేందంటే పైశాచిక ఆనందము అన్నటువంటిది కూడా మనం చూస్తుంటాం. ముఖ్యంగా పిల్లల్ని గుర్రాల మీద పోటీలకు పెట్టడం, అదేవిధంగా మనకి చూసినట్టయితే అరబ్ కంట్రీస్లో పిల్లల్ని ఒంటెల మీద ఎక్కించి మరి వాళ్ళని విపరీతంగా ఏమంటారు దానిని వాళ్ళు అరుస్తూ ఉంటే ఆనందించడం, పైశాచిక ఆనందం అంటారు దీన్ని. అంటే ఒకరు బాధపడుతుంటే ఇంకొకరు ఆనందపడడం అన్నటువంటిది పైశాచిక ఆనందం. మరి ఈ అక్రమ నిరోధక చట్టం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఎంతోమంది పిల్లలు మనం చూస్తూ ఉంటాం పేపర్లో కనపడకుండా వాళ్ళు ఉండడం అన్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ చట్టం కూడా చాలా స్ట్రిక్ట్గా ఏంటంటే 7 సంవత్సరాల జైలు శిక్ష కానీ లేదంటే జీవిత ఖైదు కానీ విధించడం అన్నటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి కేసుల్లో పోలీస్ వాళ్ళకి వారెంట్ లేకుండా విచారణ చేసేటువంటి అధికారం వారికి ఉంది. యాక్చువల్గా కామన్గా ఏంటంటే ఎవరైనా సమాచారం అడిగేటప్పుడు పోలీసు వాళ్ళు మీకు వారెంట్ ఉందా అని అడుగుతూ ఉంటారు. కాబట్టి ఈ అక్రమ రవాణా నిరోధక చట్టం కింద ఎటువంటి వారెంట్ లేకుండానే ఈ విషయాలకు సంబంధించి ఈ యొక్క పోలీసులు విచారణ చేపట్టవచ్చు. కావలిస్తే అవసరమైనటువంటి సమాచారం సేకరించి అప్పుడు వాళ్ళ మీద ఏమంటారు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఇది నిరూపితమైతే మాత్రం 7 సంవత్సరాల జైలు శిక్ష, జీవిత ఖైదీ పడడానికి అవకాశం ఉంది. అట్లాగే గృహహింస రూపాల కింద మనం చూడవచ్చు. మనకి ఈ మధ్య డొమెస్టిక్ వైలెన్స్ అన్నటువంటిది కూడా ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా లైంగిక అత్యాచారం, భౌతిక అత్యాచారం, మానసిక శోభకు గురి చేసే మాటలు, మానసిక అత్యాచారం, ఆర్థిక అత్యాచారం. మరి గృహహింస కింద కూడా మనం లైంగికంగా కూడా
ఏది ఇష్టం లేకపోయినా కూడా బలవంత పెట్టడం, అట్లాగే భౌతికపరమైనటువంటి కొట్టడం, అదేవిధంగా కాల్చడం, ఇవన్నీ కూడా భౌతికపరమైనటువంటివి. అట్లాగే మానసిక క్షోభకు గురి చేసేటువంటి మాటలు, అంటే మనం అంటూ ఉంటాం సూటిపోటి మాటలతో కూడా వాళ్ళని ఒక రకమైనటువంటి హింసకు గురి చేయడం. అదేవిధంగా మానసిక అత్యాచారం అని అంటే ఇక్కడ వాళ్ళని మానసికంగా వాళ్ళకి ఎటువంటి ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళని మాటలతోని, అదేవిధంగా అసభ్యకరమైనటువంటి పదజాలంతో వాళ్ళని అత్యాచారం చేయడం కిందకే వస్తుంది. ఆర్థిక అత్యాచారం అన్నప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా ఊబిలోకి దింపడం, ఇవన్నీ కూడా దానితోని వాళ్ళు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రయత్నం చేయడం అన్నటువంటిది కూడా ఆర్థిక అత్యాచారం కిందికి వస్తుంది. ముఖ్యంగా లైంగిక వేధింపులకు సంబంధించి జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ కీలకమైనటువంటి ప్రతిపాదనలు చేసింది. ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఫిబ్రవరి 2, 2013లో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. మరి క్రిమినల్ న్యాయ సవరణ చట్టం 2013 నిర్భయ చట్టాన్ని కూడా చేయడం జరిగింది. ఇది ఏప్రిల్ 3, 2013 నుండి అమల్లోకి రావడం అన్నటువంటిది జరిగింది. ఈ నిర్భయ చట్టం ప్రకారం 20 సంవత్సరాల జైలు శిక్ష మరి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నిర్భయ చట్టం ద్వారా ఆడపిల్లలకు రక్షణ కల్పించేటువంటి ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క వరకట్న నిషేధ చట్టము అన్నటువంటిది కూడా 1961లో తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. దాని ప్రకారం కూడా మనం వరకట్నం అన్నటువంటిది ఎవరు ఇచ్చినా, అదేవిధంగా తీసుకున్నా కూడా అది మనకి ఆ చట్టం పరిధిలోకే వస్తుంది. మరి దీని ప్రకారం కూడా ఏంటంటే ఎవరు కూడా కట్నం అన్నటువంటిది డిమాండ్ చేయడానికి వీల్లేదు. మరి ఏ రకంగా అనంటే, ఒకవేళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏదైనా వాళ్ళు ఇష్టపూర్తికంగా కానుకల రూపంలో ఇస్తే అది వరకట్నం డిమాండ్ కిందికి రాదు. వాళ్ళ యొక్క ఏమంటారు అమ్మాయిని వాళ్ళు తృప్తి కొరకు ఇచ్చినట్టుగా చెప్పవచ్చు. అట్లాగే మనకేందంటే లోక్ అదాలత్ అన్నటువంటిది కూడా మనకు ఉంది. ఈ యొక్క లోక్ అదాలత్ను తీసుకున్నట్లయితే ఇది ఉచిత న్యాయ సహాయము. ముఖ్యంగా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఎవరైతే సమాజంలో బాగా పేదవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళకి, అదేవిధంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీలుగా ఉన్నటువంటి వాళ్ళకి, ఎవరైతే ఈ యొక్క పోక్సో కానీ లైంగిక వేధింపులు పొందినటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క కరువు కాటకాలు, అదేవిధంగా వరదల వల్ల నిరాశ్రయులైనారో వారికి ప్రభుత్వము ఉచితంగా లోక్ అదాలత్ ద్వారా ఉచిత న్యాయం సహాయం అందించడం అన్నటువంటిది జరుగుతుంది. మరి వీళ్ళు ఆ యొక్క లోక్ అదాలత్ను సంప్రదిస్తే వీళ్ళ తరపున వాదించడానికి ఒక లాయర్ని కూడా ప్రభుత్వాలే ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరుగుతుంది. అట్లాగే మరి కోర్టు కేసులకు సంబంధించి కూడా మనం చూసినట్టయితే దానికి అయ్యేటువంటి ఖర్చు అంతా కూడా ఈ యొక్క ప్రభుత్వాలే మరి భరించి వాళ్ళకు ఉచిత న్యాయం అందించేటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంది. కాబట్టి మహిళలకు ఉన్నటువంటి హక్కులు ఎంత ముఖ్యమో మరి ఆ హక్కులను కాపాడడం కూడా అంతే ముఖ్యము. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే లోక్ అదాలత్ అన్నటువంటిది వీరికి సహాయం చేస్తుంది అని ప్రశ్న వచ్చినప్పుడు మనకి ఏమంటారు లైంగికంగా వేధింపబడినటువంటి వాళ్ళు అని అడగొచ్చు. లేదంటే కనుక ఇంకా మిగతా వేరే ఆప్షన్లు ఇచ్చి మరి లైంగికంగా వేధింపబడిన వారికి ఉచితంగా ఈ యొక్క న్యాయ సహాయం అందించడం జరుగుతుంది. అట్లాగే ఎస్సీ ఎస్టీలకు కావచ్చు, అట్లాగే మనకి ఈ యొక్క వరదలకు సంబంధించి బాధితులకు కావచ్చు, వీళ్ళందరూ కూడా సహాయం చేయడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి మనం ఈ యొక్క సెషన్లో ముఖ్యంగా భారతదేశంలో వైవిధ్యం అన్నటువంటిది ఏ రకంగా ఉంది అంటే తారేడారి, పాండిచ్చేరి, సిక్కిం రాష్ట్రాలు, అట్లాగే మహిళలకు సంబంధించినటువంటి చట్టాలు ఏమున్నాయి, మరి వాళ్ళకి ఏ రక్షణలు కల్పిస్తున్నాయి,
మరి దానికి ఉన్నటువంటి శిక్షలకు సంబంధించి కూడా చాలా డీటెయిల్గా చర్చించుకోవడం ఉన్నటువంటి జరిగింది. మరి ఈ యొక్క టీశాట్ ప్రసారాలు రెగ్యులర్గా చూడండి, మంచి మార్కులు పొందండి. మరి మరొక కంటెంట్తో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. మరి అంతవరకు సెలవు, నమస్కారం.